కెనాల్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. గట్టుపై గల్లంతైన పిల్లల చెప్పులు, సైకిళ్లు ఉండడంతో వారిద్దరు వహీద్, రషీద్లుగా గుర్తించారు. వారి కోసం 5 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. కెనాల్లో నీళ్లు ఉధృతంగా ప్రవహించడం, లోతు కూడా ఎక్కువగా ఉండడంతోనే పిల్లలు గల్లంతయ్యారని స్థానికులు అంటున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్ర, పిల్లల ఆచూకీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు కొనసాగుతోంది? కేసీ కెనాల్ వద్ద వహీద్, రషీద్ అనే ఇద్దరు విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. ఇవాళ ఇద్దరు పిల్లలు కూడా సెయింట్ జోసెఫ్ కాలేజ్ స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు 6th క్లాస్ చదువుతున్నారు. 3 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి వచ్చి అక్కడ కెనాల్ దగ్గరలో ఈతకు వెళ్లి నీటి ప్రవాహానికి వేగంలో ఇద్దరు కొట్టుకుపోయారు. వాస్తవంగా కేసీ కెనాల్ మొన్నటిదాకా కూడా నీరు లేక ఖాళీగా ఉండేది. నందికొట్కూరు రైతులకు నీరు అవసరం కావడంతో నీటిని పెద్ద ఎత్తున విడుదల చేశారు. దాదాపు 2000 క్యూసెక్లకు పైగా నీటి ప్రవాహం ఉంది. ఆ నీటి ప్రవాహంలో ఇద్దరు కొట్టుకుపోయారు. తర్వాత కొద్దిసేపటికే స్థానికులు గుర్తించి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే అంతలోపే చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతుంది. ఇక్కడ సమీపంలో ఎక్కడ కూడా పిల్లల మృతదేహాలు కానీ ఆచూకీ కానీ దొరికే అవకాశం లేదు. జూపాడు బంగ్లా సమీపంలో అక్కడ మృతదేహాలు లభించే అవకాశం ఉంది. దాదాపు ఆ పిల్లలు మృతి చెంది ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవి. రైట్ చంద్రశేఖర్. కృష్ణా జిల్లా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. గన్నవరం గ్రీన్